హలో, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కీ జాను. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం ఒక అందమైన సముద్ర తీర ప్రాంతానికి. గుంటూరు జిల్లాలోని సూర్యలంక బీచ్. ఇది ప్రకృతి అందాలు, సముద్ర తీరపు సౌందర్యం, కుటుంబంతో గడపడానికి ఒక సరియైన ప్రశాంతమైన వాతావరణం. చూడండి మా ప్రయాణం ఎలా సాగిందో. ఇదిగోండి, ఇక్కడే వెహికల్స్ పార్క్ చేసి బీచ్లోకి ఎంటర్ అవుతాము. మేము ఉదయం 6:30కి హైదరాబాద్ నుండి బయలుదేరి బాపట్లకు చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. బ్రేక్ఫాస్ట్ కోసం చిన్న బ్రేక్స్ తీసుకున్నందువల్ల కొంచెం ఆలస్యమైంది. సూర్యలంక నేచర్ క్యాంప్ రిసార్ట్లో రూమ్ చెక్-ఇన్ అయ్యి లంచ్ చేసిన తర్వాత 3:30-4 o'clock టైంలో బీచ్కి వచ్చాము. సూర్యలంక బీచ్ చేరిన వెంటనే మనకు తాకే సముద్ర గాలి ఎంత తేలికగా, ఎంత ప్రశాంతంగా ఉందో. వెల్లువలా దూసుకొచ్చే అలలు, నీలి ఆకాశం, పచ్చని నీటి తీరాలు చూడగానే మనసు హాయిగా మారిపోతుంది. చుట్టూ ఒకసారి పరికించి చూడండి. కుటుంబంతో సహా పిల్లలు, పెద్దలు అందరూ సముద్ర తీరాన్ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో కదా. చూసారా, అటుగా జీప్ రైడ్స్, క్యామెల్ అండ్ హార్స్ రైడ్స్ కూడా ఉన్నాయి. నిజంగానే సూర్యలంక బీచ్ ఒక ఫ్రెండ్లీ బీచ్. ఒక్కసారి చుట్టూ చూస్తున్న టైంలో మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే మనకి పోలీస్ పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రతిసారి అక్కడి నుంచి మనకి పోలీస్ మ్యాన్ హెచ్చరిస్తూ ఉంటారు. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నా లేదా ఎవరైనా అక్కడ కనిపిస్తున్న ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, దాన్ని మీరి ముందుకు వెళ్ళకూడదు అని హెచ్చరికలు కూడా తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అన్ని లాంగ్వేజెస్లో మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తారు. సో ప్రతి ఒక్కరూ ఆ ఫ్లాగ్స్ని దాటి ముందుకు వెళ్ళకూడదు. అక్కడి నుండి కొంచెం సముద్రం లోతుగా ఉంటుంది. చూడండి, చిన్నపిల్లలందరూ ఎంత చక్కగా రైడ్స్ని ఎంజాయ్ చేస్తున్నారో కదా. అందరూ పిల్లలు పెద్దలని కాదండి, అన్ని వయసుల వారు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పెద్దలు కూడా పిల్లల్లా మారిపోతారు కదా. నీ తర్వాత నేను, నా తర్వాత నీవు అనుకుంటూ పిల్లలు చూడండి రైడ్ కోసం ఎలా ఎదురు చూస్తున్నారో. అలా అక్కడ ఉన్న జీప్ రైడ్స్ని ఒక్కొక్కరిగా అందరం ఎంజాయ్ చేస్తూ చక్కగా ఫోటోలు క్లిక్ చేసుకుంటూ కాసేపు గడిపిన తర్వాత బీచ్లోకి ఎంటర్ అయ్యాం. ఎందుకంటే బట్టలు పచ్చిగా అయిపోయిన తర్వాత బయట రైడ్స్ని ఎంజాయ్ చేయలేమని ముందు రైడ్స్ని ఎంజాయ్ చేసి తర్వాత బీచ్లోకి వెళ్ళడం బెటర్ అనిపించింది. సో ఇలా మా రైడ్స్ అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత పదండి బీచ్లోకి వెళ్ళి అలా ఆటలాడుకుందాం. చూడండి, అటుగా చాలా రష్గా ఉంది కదా ఈవినింగ్ టైంలో. ఇదిగోండి, అక్కడ మీరు చూడొచ్చు పోలీస్ ప్రొటెక్షన్ కోసం అక్కడ ఏర్పాటు చేసిన పోస్ట్. ముందుకు వెళ్ళే ప్రతి ఒక్కరిని చాలా నిశితంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా చీరాల బీచ్కి సూర్యలంక బీచ్కి వ్యత్యాసం అదే. చీరాల బీచ్ చాలా ప్రశాంతంగా ఫోటోజెనిక్కి చాలా బాగుంటుంది. కానీ అక్కడ మనకి ఎవరు చూసేవారు ఉండరు, కొంచెం భయంగా అనిపిస్తుంది. వేరే సూర్యలంక బీచ్ మాత్రం చాలా ఫ్రెండ్లీ బీచ్ అనొచ్చు. ఎందుకంటే కొంచెం పర్వాలేదు, క్రౌడ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనని ఎప్పుడు టైం టు టైం వాచ్ చేసేదానికి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ హెచ్చరికలు జారీ చేస్తూ మనకు గైడ్లైన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఇటు చూసారా మీరు, అన్ని చోట్ల దారి వెంట చిన్న షాపులు, తినుబండారాలు కూడా అమ్ముతున్నారు. మోస్ట్లీ బీచ్ బయటికి వచ్చే దారిలో సీ ఫుడ్ ఉంటుందండి. నాన్ వెజిటేరియన్స్కి అయితే పర్వాలేదు, కానీ వెజిటేరియన్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు స్మెల్. పదండి ఇంకా బీచ్ లోపలికి ఎంటర్ అయి చక్కగా ఆడుకుందాం. మేమంతా కలిసి సముద్ర తీరంలో నడుస్తూ ఇసుకలో పిల్లలతో ఆడుకుంటూ కెమెరా ముందు నవ్వులు పూయిస్తూ నిజంగా ఆ క్షణాలని నిజంగా మర్చిపోలేనివే. సముద్రపు అలలు పాదాలకు తాకే ప్రతిసారి మనలోని అలసట మొత్తం పోయి ఒక తేలికైన అనుభూతి కలుగుతుంది. అమ్మా నాన్న పక్కన కూర్చొని సూర్యాస్తమయం చూడటం నిజంగా పిల్లలకి జీవితంలో గుర్తుండిపోయే విషయం కదా. హైదరాబాద్లో ఉంటూ చాలా గజిబిజి సమయాన్ని గడిపి ఉండే మాకు నిజంగానే ఇది చాలా చక్కని మరుపురాని అనుభూతిగానే మిగిలిపోయింది. సూర్యలంక బీచ్ యొక్క అసలైన మాయ సూర్యాస్తమయం సమయంలోనే కనిపిస్తుంది.
సూర్యుడు నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతూ ఆకాశం నారింజ రంగులో మెరుస్తూ కనిపించే ఆ దృశ్యం మనసును మాయ చేస్తుంది. పక్కనే కూర్చొని ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తే మనసు కొత్త ఉల్లాసంతో నిండిపోతుంది కదా. కొంచెం బెరుకుగా భయంగా ముందుగా లోపలికి వెళ్ళాలంటే కాస్త భయంగా అనిపిస్తుంది. పిల్లల్ని కూడా వదలలేము అంత త్వరగా. కానీ చూసారా పిల్లలు ఎలా చేయి విదిలించుకొని మరీ వెళ్తున్నారో. వాళ్ళకి చాలా సరదాగా ఉంటుంది, కానీ పెద్దలైనా మనకు కొంచెం భయంగానే ఉంటుంది. కానీ కాస్త ముందుకి ఇంకాస్త ముందుకు అంటూ కొంచెం సేఫ్గా ఉండే సేఫ్ జోన్ వరకు వెళ్ళి మనం కూడా తడుస్తూ పిల్లలతో ఎంజాయ్ చేయవచ్చు. చూడండి ఇక్కడ లక్కీ జాను వాళ్ళ ఛానల్ లోగోని క్రియేట్ చేయడానికి ఎలా ట్రై చేస్తున్నారు. పిల్లల ఆ వయసుని నిజంగా మర్చిపోలేం కదా. వాళ్ళతో పాటు మనం కూడా సమయాన్ని ఏజ్ని మర్చిపోయి ఇలా గడిపిన క్షణాలు ఎంతో మధుర అనుభూతిని మిగులుస్తాయి కదా. చూడండి జానుని అసలు నన్ను పట్టుకోవడానికి ఎవ్వరూ లేరు అన్నట్టుగా ఎలా పరిగెడుతున్నాడో చూసారా. అలా కూర్చొని నీటి అలల మధ్యలో ఆటలాడుకుంటూ ఆహా అలలు మనకు తగిలిన ప్రతిసారి అదొక తెలియని విచిత్రమైన అనుభూతి. ఇదిగోండి పిల్లలు ఇంకా ముందుకు అనుకుంటూ వెళ్దామని అడుగుతున్నారు, కానీ కొంచెం భయం వేస్తుంది. మనం కొంచెం ప్రికాషనరీస్ తీసుకొని అలా సముద్రాన్ని ఎంతసేపు ఎలా చూస్తూ ఉంటామో ఎలా గడుపుతామో మనకే అర్థం కాదు. అలా కాసేపు అయిన తర్వాత ఇసుకలో నడుస్తూ ఉంటే అది మజానే వేరు కదా. పదండి పిల్లలు మన వరల్డ్ ఆఫ్ లక్కీ జాను లోగోని కూడా సముద్ర తీరంలో రాసేశారు. ఈవినింగ్ 6:30 తర్వాత బీచ్లోకి ఎంట్రీ ఉండదు. సో సన్సెట్ వరకే ఎంట్రీ ఉంటుంది. ఒకవేళ 1 డే అండ్ 1 నైట్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒకరోజు ఈవినింగ్ వెళ్ళి సన్సెట్ని ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ డే వచ్చి మార్నింగ్ సన్ రైజ్ని కూడా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరేమైనా బీచ్ సైడ్ రిసార్ట్స్ కోసం బుక్ చేసుకుందాం అనుకుంటే కనుక హరిత బీచ్ రిసార్ట్స్ సూర్యలంక బీచ్ దగ్గరలోనే పక్కనే ఉంటుంది. మనకి బీచ్ వ్యూ కూడా ఉంటుంది. బట్ అది ఖచ్చితంగా ఒక 1 మంత్ ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. లేకపోతే కనుక కొంచెం బీచ్కు దూరంగా ఉన్నవి కూడా చాలా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయి. అందులో కూడా చాలా మంచివి ఉన్నాయి. మనం వాటిని కూడా మేక్ మై ట్రిప్ కానీ ఇలాంటి వేరే అన్ని వెబ్సైట్స్ నుంచి మీరు ప్రైస్ లిస్ట్ చూసుకొని బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ చీరాల సైడ్ వెళ్ళి ప్రైవేట్ బీచ్ వ్యూ రిసార్ట్స్ ఏమైనా బుక్ చేసుకున్నా కానీ ఇక్కడికి అక్కడికి ఒక 30 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి ఇక్కడ కూడా మీరు కాసేపు బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మా ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బీచ్కి వచ్చి లక్కీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికని వచ్చాము. యాక్చువల్గా ప్లాన్ చేసింది లక్కీ బర్త్డే కోసమే అనమాట. సో బర్త్డే మార్నింగ్ వచ్చి తనతో కేక్ కట్ చేయించాము. ఇది తనకి ఎప్పటికీ మెమరీ లాగా ఉంటుంది కదా, అందుకని అదే అంటున్నారు ఇంత ఎర్లీ మార్నింగ్ 6:30కి ఎవరైనా కేక్ తింటారా అమ్మా అని. బట్ అలా తన ఒక్కొక్క మెమరీ ఉండాలని కేక్ కట్ చేయించాము. సో
తర్వాత కాసేపు మళ్ళీ మార్నింగ్ వ్యూని కూడా ఎంజాయ్ చేయాలని వచ్చామన్నమాట. మార్నింగ్ టైం చూసారా వ్యూ ఎంత డిఫరెంట్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ చాలామంది జనాలు లేరు, చాలా తక్కువ రష్ ఉంది ఇప్పుడు. నిన్న ఈవినింగ్ ఉన్నంత రష్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ సన్ రైజ్ చూస్తుంటే మాత్రం మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. చూసారా అన్ని బెంచెస్ ఇవన్నీ కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనం బెంచెస్ని కూడా హైర్ చేసుకోవచ్చు. అవర్లీ మనకి 100 or 200 అట్లా వాళ్ళు మనకి ఛార్జ్ చేస్తారు. సో పర్ అవర్ మనం వాళ్ళకి పే చేసి ఆ బెంచెస్ని యూజ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళని అందరం కలిసి వెళ్ళినప్పుడు కనుక అక్కడ వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు చక్కగా మనల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అంటే మొత్తం టైం నీళ్ళలో తడవలేదు అని అన్న వాళ్ళని కాసేపు అక్కడ కూడా మనం కూర్చొని బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. చూసారా పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో నీళ్ళలో. అలా సన్ రైజ్లో కింద చల్లగా నీళ్లు తగులుతూ ఉంటే, ఇసుకలో నడుస్తుంటే, అలలు తగులుతూ ఉంటే పిల్లలు అలా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బాగుంది కదా అనుకుంటూ అక్కడి నుంచి నిజంగానే కదలాలనిపించారు. చూసారా అలలు అలా ఫాస్ట్గా వస్తుంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో. మనకి చూసుకుంటూ ఎంత టైం గడిపామో మాకు తెలియలేదు. ఆల్మోస్ట్ 9:30 వరకు అక్కడే ఉండి రూమ్కి రిటర్న్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ రూమ్ వెకేట్ చేసి లంచ్ చేసుకొని రిటర్న్ అయ్యాం హైదరాబాద్కి. కానీ చూడండి ఎప్పుడైనా మనసుకి గజిబిజిగా గందరగోళంగా అనిపించిన టైంలో కాసేపు అలా రిలాక్సింగ్గా ఈ వీడియో చూసినా చాలా అని అనిపిస్తుంది మాకు. ప్రతి ఒక్కరు పిల్లల్లాగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అలలతో ఆడుకుంటూ. నేను తాకగలనా దీన్ని అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటే నువ్వు నన్ను చేరుకోలేవు అన్నట్టుగా అలా వెనక్కి ముందుకి వెళ్తూ మనల్ని ఆట పట్టిస్తున్నాయి అన్నట్టుగానే ఉన్నాయి కదా. చూసారా రష్ చాలా 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 తక్కువగా ఉంది. బట్ కొంచెం టైం పెరుగుతూ ఉంటే రష్ కూడా క్రౌడ్ కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వీకెండ్స్లో చాలా క్రౌడ్ ఉంటుంది. మీకు క్రౌడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే వీకెండ్స్లో వెళ్ళడం బెస్ట్. లేదా హాలిడేస్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా అందరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు, చుట్టూ ఉన్న ప్లేసెస్ వాళ్ళు. కానీ మోస్ట్లీ హైదరాబాద్ నుంచి కూడా చాలా వరకు రష్ ఇక్కడికి వెళ్తుంది. అండ్ నియర్ బై మనకు బీచ్ అంటే ఇదే కదా హైదరాబాద్కి. కాసేపు అలా సముద్ర అలలని తాకుతూ అక్కడ బీచ్ చల్లగాలని ఆస్వాదిస్తూ మమ్మల్ని మేము మర్చిపోతూ ఫోటోలకి పోజులు ఇస్తూ కాసేపు ఎంజాయ్ చేసాం. పిల్లల్లాగా మారిపోయి నీళ్ళతో అలలతో ఆడుకుంటూ కాలాన్ని గడిపేశాము. అలా ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది. కానీ సమయం ముందుకు కదులుతున్నప్పుడు మనం కూడా కదలక తప్పదు కదా. అలా 9:30 వరకు ఉండగలిగి దాని తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్ వెకేట్ చేసి లంచ్ చేసుకొని మళ్ళీ మేము తిరుగు ప్రయాణానికి సన్నద్ధం అయిపోయాము. కానీ ఫొటోస్ మాత్రం చాలా చక్కగా వస్తాయండి. మిస్ అయిపోయాము అన్న హార్స్ రైడ్ని మళ్ళీ ఒకసారి అర్లీ అవర్స్లో లక్కీ హార్స్ రైడ్ని ఎంజాయ్ చేస్తుంది. అలా పిల్లలు హార్స్ రైడ్ని ఎంజాయ్ చేసిన తర్వాత మేము రూమ్కి రిటర్న్ అయిపోయాము. ఇదిగోండి. అండ్ బీ హ్యాపీ. బట్ ఖచ్చితంగా మీరు క్యాష్ క్యారీ చేయడం మర్చిపోకండి. ఆల్మోస్ట్ ఇక్కడ సిగ్నల్ కొంచెం సరిగ్గా ఉండదు. జియో ప్రాబ్లం లేదు కానీ ఎయిర్టెల్ సరిగ్గా వర్క్ అవ్వదు. సో బెటర్ టు క్యారీ క్యాష్ వెన్ యూ గో దేర్. అండ్ బయట షాప్స్ దగ్గర కీ చైన్స్ షెల్స్ మీద మన నేమ్స్ రాసి మరీ ఇస్తారు. సో దే చార్జ్ వెరీ లెస్ అమౌంట్. కుదిరితే కనుక ఖచ్చితంగా అక్కడ షాప్స్ని విజిట్ చేసి గుర్తుగా కీ చైన్స్ తెచ్చుకున్నాం మేమైతే. ఎప్పటికీ అలా గుర్తుండిపోతారు కదా, అందుకని. ఇది నెక్స్ట్ మేము రెడీ అయిపోయి రిటర్న్ జర్నీలో చీరాలకు వచ్చాము. చీరాల దగ్గర కూడా బీచ్ ఒకసారి చూద్దామని. చూడండి చాలా బాగుంది. బట్ ఇక్కడ ఫిషర్మెన్స్ ఎక్కువగా ఉన్నారు, టూరిస్ట్ కొంచెం తక్కువగా ఉన్నారు. ప్లస్ మేము వచ్చే టైంకి అల్లల ఫోర్స్ కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ నాకు సేఫ్టీ పర్పస్లో చెప్పాలంటే నాకు సూర్యలంక బెస్ట్ ఆప్షన్ అనిపించింది చీరాల కంటే కూడా. అండ్